వెల్కమ్ టు ధనాధన్ ఫటాఫట్. ధనాధన్ ఫటాఫట్ ఏంటి అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి. ధనాధన్ ఫటాఫట్ అంటే కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఒక క్విక్ రివిజన్ అని చెప్పుకోవచ్చు. సార్ మరి భారత్ కంటిన్యూ అవుతుందా అంటే ఎస్ అండి. భారత్ ది డైలీ కరెంట్ అఫైర్స్ షో అనేది 9 AM దగ్గర నుంచి మీకు 10 AM వరకు కూడా వచ్చేసి లైవ్ క్లాస్ వచ్చేసి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తే ఇక్కడ వచ్చేసి మెయిన్ పాయింట్స్ అనేది రివిజన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, వీఆర్ స్టార్టింగ్ విత్ ది టుడేస్ ఇంపార్టెన్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ అనేది వచ్చేసి మనకి May 15th రోజు వచ్చేసి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ డేని మరి ఫస్ట్ టైం వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు 1993లో వచ్చేసి సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించి థీమ్ అనేది చూసుకుంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ పాలసీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. థీమ్ అనేది పెద్దగా ఉంది. అట్లీస్ట్ ఈ పాయింట్ అని గుర్తుపెట్టుకుంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ పాలసీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇంకా గుర్తుపెట్టుకుంటానే టువర్డ్స్ ది సెకండ్ వరల్డ్ సమిట్ ఫర్ ది సోషల్ డెవలప్మెంట్ అనే థీమ్ తో సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. అనదర్ మోస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఇవాళ చూసుకుంటే మనకి సుఖ్దేవ్ గారికి సంబంధించిన బర్త్ యానివర్సరీ కూడా ఈ రోజు అండి. ఈయన 1907 లో వచ్చేసి మనకి పంజాబ్ లో వచ్చేసి జన్మించడం అయితే జరిగింది. హీ వాజ్ అసోసియేటెడ్ విత్ ది హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ లో వచ్చేసి జాయిన్ అవ్వడం అయితే జరిగింది. కుక్రీ కాన్స్పిరెన్సీకి సంబంధించి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళ ముగ్గురిని కూడా వచ్చేసి మనకి 23rd March 1931 లో వచ్చేసి హ్యాంగ్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ అంటే మనకి లాహోర్ కి సంబంధించి. అయితే ఇక్కడ మనకి క్లియర్ గా చూసుకుంటే సుఖ్దేవ్ వచ్చేసి మనకి సీనియర్ మోస్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు అండి. వాళ్ళ ముగ్గురులో తీసుకుంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 years కి వచ్చేసి ఇతను హ్యాంగ్ చేయడం అయితే జరిగింది. 23 March ని మనకు వచ్చేసి భారతదేశంలో షషిద్ దివాస్ కింద కూడా సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇతనికి సంబంధించిన బర్త్ యానివర్సరీ. నెక్స్ట్ వచ్చేసి మనకి KM కరియప్పన్ గారు వచ్చేసి మనకి ఇండియాకి సంబంధించిన ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇతను వచ్చేసి ఇండియన్ పర్సన్. అయితే ఇతను వచ్చేసి మనకి ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ కింద వర్క్ చేయడం అయితే జరిగింది. అతనికి సంబంధించి డెత్ యానివర్సరీ వచ్చేసి May 15th అండి. ఇతని యొక్క బర్త్ యానివర్సరీ ఇప్పుడు మనకు వచ్చేసి January 28th వచ్చేసి బర్త్ యానివర్సరీ అని చెప్పుకోవచ్చు. May 15th వచ్చేసి డెత్ యానివర్సరీ. కాకపోతే మనకి ఆర్మీ డే వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? ఆర్మీ డే వచ్చేసి మనకి 15th January సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు 15th January సెలబ్రేట్ చేస్తారు అంటే మనకి ఓకే కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ కింద మనకి ఇతను వచ్చేసి మనకి పదవి బాధ్యతలు చేపట్టింది 15th January 1949 లో చేపట్టడం అయితే జరిగింది. దానికి సింబాలిక్ గా మనకు వచ్చేసి January 15th వచ్చేసి ఆర్మీ డే కింద సెలబ్రేట్ చేసుకుంటారు. దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం క్లియర్ గా చూసుకుంటే ఎస్ ప్రీతి సుడాన్ గారు వచ్చేసి యూపీఎస్సీకి సంబంధించిన చైర్పర్సన్ గా అంతకు ముందు ఉన్నారు. ఆమె యొక్క టర్మ్ అనేది ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత క్లియర్ గా చూసుకుంటే రీసెంట్ గా మనకి చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అజయ్ కుమార్ గారిని వచ్చేసి మనకి యూపీఎస్సీ చైర్పర్సన్ గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇతను వచ్చేసి అంతకుముందు మనకి క్లియర్ గా చూసుకుంటే డిఫెన్స్ సెక్రటరీగా కూడా వర్క్ చేయడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. అంతకుముందు ఏంటి ప్రీతి సుడాన్ గారు వచ్చేసి సెకండ్ ఉమెన్ హోల్డింగ్ దట్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి రోజ్ మిలాన్ బాచ్యు గారు వచ్చేసి హోల్డ్ చేయడం అయితే జరిగింది. సెకండ్ ఉమెన్ ప్రీతి సుడాన్ గారు టర్మ్ కంప్లీట్ అవ్వడంతో మనకి అజయ్ కుమార్ గారిని వచ్చేసి యూపీఎస్సీకి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చైర్పర్సన్ గా నియమించడం అయితే జరిగింది. ఈయన ఏ క్యాడర్ అంటే మనకు వచ్చేసి కేరళ క్యాడర్ 1985 IAS బ్యాచ్ కి సంబంధించిన. ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూసుకుంటే క్యాడర్ ఇస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్లియర్ గా చూసుకుంటే ఆయుర్వేద డే వచ్చేసి అఫీషియల్ గా ఒక డే అనే దాన్ని ఫిక్సేషన్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడు ఫిక్స్ చేశారు? గవర్నమెంట్ ఫిక్సెస్ ది డేట్ ఫర్ ది ఆయుర్వేద డే. సెలబ్రేటెడ్ వచ్చేసి మనకి September 23rd ని సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ September 23rd ని ఎందుకు సెలబ్రేట్ చేశారు అంటే మనకి మేజర్ గా వచ్చేసి ఈక్వినాక్సెస్ కానీ సమ్మర్ సాలిస్టిషన్ కానీ వింటర్ సాలిస్టిషన్ డేట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్ మీకు June 21st వచ్చేసి మనకి సమ్మర్ సాలిస్టిషన్ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి మనకి ఇంటర్నేషనల్ యోగా డే కింద సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఇంకా క్లియర్ గా చూసుకుంటే 21st December వచ్చేసి మీకు వింటర్ సాలిస్టిషన్ స్టార్ట్ అవుతుంది. దీన్ని వచ్చేసి మెడిటేషన్ డే కింద సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈక్వినాక్సెస్ రెండు ఉన్నాయి. ఒకటి మార్చ్ మంత్ లో వస్తుంటే ఒకటి వచ్చేసి మనకి సెప్టెంబర్ మంత్ లో రావడం అయితే జరుగుతుంది. ఈ September 23rd గానీ ఈక్వినాక్సెస్ అనేది జరుగుతూ ఉంటాయి. ఈ September 23వ వచ్చేసి మనకి ఆయుర్వేద డే కింద వచ్చేసి సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఒక డే అనే దాన్ని కూడా ఫిక్సేషన్ చేయడం అయితే జరిగింది. ఎస్ న్యూ డేట్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే 2025 సంవత్సరానికి సంబంధించి ఇంకొక 2 డేస్ ని కూడా యాడ్ చేయడం అయితే జరిగిందండి. 8th January వచ్చేసి మనకి యూత్ ప్రవాసీ దివాస్ అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం 16th January వచ్చేసి మనకి లోక్పాల్ డే ఫర్ ది ఫస్ట్ టైం 2025 సంవత్సరంలోనే ఇవి కూడా సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా వచ్చేసి మనకి న్యూ డే కాబట్టి దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్.
ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం క్లియర్ గా చూసుకుంటే సరస్వతి పురస్కారాలు ఫెస్టివల్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు? త్రివేణి సంగం దగ్గర వచ్చేసి సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు వచ్చేసి మనకి సరస్వతి పుష్కరాలు ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎక్కడ అంటే మనకి కాళేశ్వరం వచ్చేసి జయశంకర్ భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ సంబంధించి కాళేశ్వరం టెంపుల్ దగ్గర వచ్చేసి దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సరస్వతి రివర్ వచ్చేసి గోదావరి రివర్ తో జాయిన్ అయ్యి మనకి ప్రాణహిత రివర్ అనేది కూడా ఫామ్ అవడం అయితే జరుగుతుంది. అక్కడే దాన్ని మనకి త్రివేణి సంగం అని చెప్తూ ఉంటారు. అక్కడ మనకి వచ్చేసి సరస్వతి పుష్కరాలు అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఈ రోజు వచ్చేసి మనకి 12th డే అని కూడా చెప్పుకోవచ్చు అండి. పుష్కరాలకు సంబంధించి దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ చూసుకుంటే అది కూడా ఒకసారి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అనితా ఆనంద్ గారు వచ్చేసి మనకి కెనడా దేశానికి సంబంధించి క్లియర్ గా చూసుకుంటే ఆమెని ఒక ఫారెన్ మినిస్టర్ కింద అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైనా సరే ఉమెన్ ని అపాయింట్ చేస్తే దట్టు యాజ్ అ ఇండియన్ ఆరిజిన్ పర్సన్ ని అపాయింట్ చేసినప్పుడు చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. అనితా ఆనంద్ అపాయింటెడ్ యాజ్ ఎ కెనడాస్ ఫారెన్ మినిస్టర్ కింద అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎవరు అపాయింట్ చేశారు? కెనడాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ మార్క్ కెన్రీ గారు వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఈమె వచ్చేసి ఫస్ట్ హిందూ పర్సన్ అపాయింటెడ్ యాజ్ మనకి ఫారెన్ మినిస్టర్ ఇన్ మనకి క్లియర్ గా చెప్పాలి అంటే కెనడా అని చెప్పుకోవచ్చు అండి. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. తులసి గాడ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అమెరికాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ కి సంబంధించి చీఫ్ గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఆమె కూడా ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అండ్ ఇండియన్ ఆరిజిన్ పర్సన్స్ అపాయింట్ చేసిన లేదు ఉమెన్ అని అపాయింట్ చేసిన వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ పోలీస్ లాంచెస్ ది నాయి దిశ ఫర్ రీఇంటిగ్రేటెడ్ స్కూల్ డ్రాప్ అవుట్స్. ఎవరైతే మనకి స్కూల్ కి వెళ్ళకుండా ఉంటారో వాళ్ళందరినీ కూడా స్కూల్ కి వెళ్ళే విధానికి సంబంధించి ఒక ట్రైనింగ్ అవ్వచ్చు, కౌన్సిలింగ్ లాగా వచ్చేసి మనకి ఢిల్లీ పోలీస్ వాళ్ళు వచ్చేసి నాయి దిశ అనే దాన్ని వచ్చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎవరి ఇనిషియేటివ్ అంటే మనకు వచ్చేసి మేజర్ గా వచ్చేసి ఢిల్లీ పోలీస్ వాళ్ళు తీసుకువచ్చారు. ఏ పాత్ బ్యాక్ టు లెర్నింగ్. ఎవరైతే స్కూల్ కి వెళ్ళరో వాళ్ళందరినీ కూడా స్కూల్ కి పంపించడం కోసం లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ? ఢిల్లీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్లియర్ గా చూసుకుంటే అశ్విని వైష్ణవ్ గారు వచ్చేసి ఇనాగరేటెడ్ ది ఫస్ట్ అడ్వాన్స్డ్ 3 నానోమీటర్ చిప్ డిజైన్ సెంటర్. మనకి క్లియర్ గా చూసుకుంటే సెమీ కండక్టర్ పాలసీని మనకి ఎప్పుడు తీసుకొని వచ్చారండి? నేషనల్ సెమీ కండక్టర్ మిషన్ అనే దాన్ని 2021 సంవత్సరంలో తీసుకొని రావడం అయితే జరిగింది. సెమీ కండక్టర్ పాలసీని ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ అంటే గుజరాత్ స్టేట్ అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే మనకి భారతదేశంలో సెమీ కండక్టర్స్ క్లియర్ గా చెప్పుకోవాలంటే మనకి మేజర్ గా వచ్చేసి ఏవైతే చిప్స్ అనేవి ఉంటాయో చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఇండియాలో కొన్ని ప్లాంట్స్ అనే వాటిని కూడా ఇనాగ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. అందులో తీసుకుంటే గెలీడియం నైట్రైడ్ మనకి సెమీ కండక్టర్ కి సంబంధించిన ప్లాంట్ ఛత్తీస్గఢ్ లో ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి ఇనాగ్రేట్ చేశారు. అలాంటి వాటిలోనే తీసుకుంటే అశ్విని వైష్ణవ్ గారు వచ్చేసి మనకి ఏం చేశారు అంటే 3 నానోమీటర్ చిప్ డిజైన్ సెంటర్ అనే దాన్ని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే ఒకటి నోయిడాలో అండ్ నెక్స్ట్ వచ్చేసి బెంగళూరులో వచ్చేసి ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. నోయిడాకి సంబంధించి ఫస్ట్ ఇన్ ఇండియాలోనే తీసుకుంటే 3 నానోమీటర్ చిప్ అనే దాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనే దాన్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి 270 అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ తో వాళ్ళందరూ కూడా ఒక మేజర్ గా ఒక MOU చేసుకొని దీన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చేసి సౌదీ అరేబియా విజిట్ లో ఉండడం అయితే జరిగింది. ఆ విజిట్ లో ఉండగా ఇతను వచ్చేసి మనకి $142 బిలియన్ తో $142 బిలియన్ కి సంబంధించి మెగా ఆర్మ్స్ డీల్ అనేది చేసుకోవడం అయితే జరిగింది. మనకి 142 మెగా ఆర్మ్స్ డీల్ అనేది ఏ కంట్రీస్ మధ్య జరిగింది అని అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అమెరికా అండ్ సౌదీ అరేబియాకి సంబంధించి భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి గారు యుఎస్ఏకి విజిట్ చేసినప్పుడు మోడీ గారు కూడా ఇండియా అండ్ యుఎస్ఏకి సంబంధించి బయలేటరల్ ట్రేడ్ వచ్చేసి $500 బిలియన్ అవ్వాలి అని చెప్పేసి వీళ్ళు కూడా ఒక టార్గెట్ పెట్టుకొని వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఎప్పటికి రీచ్ అవ్వాలంటే 2030కి రీచ్ అవ్వాలని చెప్పేసి కూడా ఒక టార్గెట్ పెట్టుకోవడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఐ ట్యాక్స్ ఎప్పుడు వచ్చినా క్లియర్ గా చూసుకోండి. 1999 లో వచ్చేసి జిఐ ట్యాక్స్ సంబంధించిన రిజిస్ట్రీ అనే దాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. 2004వ సంవత్సరం నుంచి జిఐ ట్యాక్స్ అనేది అఫీషియల్ గా అందించడం అయితే జరుగుతుంది. ఒకసారి ఏదైనా ఒక ప్రొడక్ట్ కి జిఐ ట్యాగ్ అనేది అందిస్తే దాని యొక్క వ్యాలిడిటీ అనేది 10 years అనేది ఉండడం అయితే జరుగుతుంది. రాజస్థానీ ట్రెడిషనల్ వచ్చేసి మనకి సంగ్రీ బీన్
రిసీవ్స్ ది జిఐ ట్యాగ్ అంటున్నారు. ఎస్, ఎక్కడికి సంబంధించిందంట? రాజస్థాన్కి సంబంధించింది. ట్రెడిషనల్ సంగ్రీ బీన్స్ వచ్చేసి మనకి జిఐ ట్యాగ్ లభించడం అయితే జరిగింది. ఎస్, దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి మనకి 13th ఆఫ్ మేతో వచ్చేసి మనకి సంజీవ్ ఖన్నా గారి యొక్క టర్మ్ అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఈయన 51వ CJ అని చెప్పుకోవచ్చు. ఎస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి. అయితే మనకి 14th మే వచ్చేసి మనకి ప్రమాణ స్వీకారం ఎవరు చేశారండి? ఎస్, 14th మే దగ్గర నుంచి మనకి బిఆర్ గవాయ్ గారు, ఎస్ ఎవరండి? బిఆర్ గవాయ్ గారు వచ్చేసి పదవి బాధ్యతలు చేపట్టడం అయితే జరిగింది. ఈయన 52వ మనకి వ CJ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఇతర ప్రమాణ స్వీకారం వచ్చేసి నిన్నే కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. ఎన్నో అవుతానంటే 52వ అని చెప్పుకోవచ్చు. హీ వాజ్ ద సెకండ్ దళిత్ CJ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు అండి. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. మనకి కేజీ బాలకృష్ణన్ గారు వచ్చేసి ఫస్ట్ దళిత్ CJ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. అది కూడా చూసుకోండి. నిన్నటి నుంచి పదవి బాధ్యతల్లోకి రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూర్యకాంత్ అపాయింటెడ్ యాజ్ ఏ నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్. నల్సాకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ గా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సాకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ గా ఎవరిని అపాయింట్ చేశారు? ఎస్, సూర్యకాంత్ గారు. ఈ సూర్యకాంత్ గారు వచ్చేసి మనకి ఏంటి, కొలిజన్ సిస్టమ్ లో వచ్చేసి ఎస్ బిఆర్ గవాయ్ గారి తర్వాత 53వ CJ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. ఎస్, ఇతనే రేస్ లో ఉండడం అయితే జరిగింది. ఎస్, దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఆ పాయింట్ కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. ఎస్, నల్సా వచ్చేసి మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1987 లో వచ్చేసి నల్సా యాక్ట్ ప్రకారం వచ్చేసి మనకి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఎస్ అఫీషియల్ గా ఎస్టాబ్లిష్ చేసింది వచ్చేసి యాక్ట్ వేరు, ఎస్టాబ్లిష్ చేసింది వేరు. ఎస్, దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా ఉమెన్ అనే వాళ్ళు రీసెంట్ గా న్యూస్ లో ఉంటే వాళ్ళ నేమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్, సుసన్ లే గారు వచ్చేసి బికమ్స్ ది ఫస్ట్ ఫీమేల్ అపోజిషన్ లీడర్ ఇన్ ఆస్ట్రేలియా అంటున్నారు. ఆస్ట్రేలియన్ కంట్రీకి సంబంధించి ఫస్ట్ టైం అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ వచ్చేసి ఒక మహిళకు వచ్చేసి అందించడం అయితే జరిగింది. ఆమె ఎవరు? సుసాన్ లే గారు వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎస్, దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఇన్ జనరల్ గా మనకి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్స్ ని గుర్తుపెట్టుకుంటాం, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ కాబట్టి దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్లియర్ గా చూసుకుంటే ఉరాగ్వేకి సంబంధించిన జోస్ మ్యూజికా వచ్చేసి వరల్డ్స్ పూరెస్ట్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకి అతను పాస్డ్ అవుట్ అవ్వడం అయితే జరిగింది. ఎస్, చనిపోయారని చెప్పుకోవచ్చు అండి. ఇతని యొక్క పూరెస్ట్ అని ఎందుకు చెప్తారు అంటే వే ఆఫ్ హిజ్ డ్రెస్సింగ్ అవ్వచ్చు, బిహేవియర్ కావచ్చు, లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా నామినల్ గా ఉంటుందంట. అందుకోసమే ఇతన్ని పూరెస్ట్ ప్రెసిడెంట్ అని పిలుస్తూ ఉంటారు. ఎస్, ఉరాగ్వే ప్రెసిడెంట్ వచ్చేసి మనకి జోస్ మ్యూజికా వచ్చేసి అతను ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 89 years కి సంబంధించి. ఎస్ అండి. ఎస్, ధనాధన్ ఫటాఫట్ అనేది మీకు ఏదైతే రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అనేది న్యూస్ లో వస్తూ ఉంటాయో వాటన్నిటి కూడా ఒకసారి రివిజన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. అందరు కూడా రెగ్యులర్ గా ఈ వీడియోస్ ని వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మోర్ అప్డేట్స్ కోసం వచ్చేసి మన ఛానల్ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.